వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్. అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే తెలిపేయండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సో ఈరోజు ఏంటంటే వ్లాగ్ రథసప్తమి కాబట్టి సో ఇప్పుడు మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. నేను కూడా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు టైం 9:50 అయింది. ఎందుకు ఈ టయానికి పూజ స్టార్ట్ చేస్తున్నానంటే కొన్ని టైమింగ్స్లో చెయ్యండి అని చెప్పి నేను ఒక స్టేటస్ చూశాను. ఆ టైమ్స్లో 8:40 దాకా చేయొచ్చు, 7:30 ఆ టైం నుంచి 8:40 దాకా చేయొచ్చు, లేదంటే 9:50 నుంచి 11:40 దాకా ఆ టైంలో అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 9:50 అయింది కదా, ఇక పొంగల్ పెట్టేసి దేవుడికి పూజ అయితే చేసుకుందాము. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు మాత్రం చూస్తూ ఉండండి. అండ్ ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్, అంటే మేము ట్రిప్స్ వెళ్ళినప్పుడు కూడా కొన్ని వీడియోస్ అన్నీ అసలు మీకు పెట్టలేదు కదా, అందుకని స్పెషల్గా రథసప్తమి కోసం మనము జనరల్గా అయితే ఈరోజు వెంకటేశ్వర స్వామిని అండ్ సూర్య భగవానుడిని దర్శించుకుంటాము. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటైతే చూపిస్తాను. అత్యద్భుత ఆలయం అనమాట. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. అది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం, ఈసారి ట్రిప్లో అది పెట్టుకొని అయితే వెళ్ళాము. సో ఆ టెంపుల్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. నా బ్లాగ్తో పాటు ఆ వీడియో కూడా పెట్టేస్తాను. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా మా ఆయన వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు పూసుకుంటున్నాను. కాళ్ళకి పసుపు పూసుకునేటప్పుడు కూడా ఒక విధానం ఉంటుంది అండ్ దాని వెనక ఒక సైన్స్ అయితే ఉంటుంది. సో నాకు తెలిసింది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఫస్ట్ పసుపు తీసుకోగానే, చేతికి పసుపు తీసుకోగానే కుడి కాలుకి కొంచెం ఎడమ కాలుకి కొంచెం పూసుకొని ఆ తర్వాత కుడికాలు మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత ఎడంకాలు మొత్తం ఫినిష్ చేసుకోవాలన్నమాట. అలా పసుపు అయితే రాసుకోవాలి. అండ్ ఎందుకు రాసుకుంటాము అసలు అంటే, ఆడవాళ్ళము ఎక్కువగా పని చేస్తూ ఉంటాం కదా, ఎక్కువగా నీళ్ళల్లో ఉంటాం కదా, అంట్లు తోమడము, బట్టలు ఉతకడము, అలా నీళ్ళల్లో పని ఉంటుంది కదా. దానివల్ల ఏంటంటే కాళ్ళు పాయడము, లేదంటే ఏదైనా చిన్న చిన్న దెబ్బలు లేదా పగుళ్ళు అలా వస్తాయి కదా. అవన్నీ కూడా పసుపు అనేది ఒక యాంటీబయోటిక్ కాబట్టి మనకి ఉన్న పుండ్లు అవన్నీ కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకనే ప్రతిరోజు కూడా మీరు గమనించారో లేదో, చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు కాళ్ళకైతే పసుపు పూసుకుంటారు. నేను మాత్రం ఫెస్టివల్ టైమ్స్లోనే పూసుకుంటానులేండి, అది వేరే విషయం. అలా కాళ్ళకి పసుపు పూసుకోవడం అనేది చాలా మంచి పని అనమాట. అందుకనే ఇంకా మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు కూడా మార్నింగ్ లేవగానే స్నానం చేస్తాం కదా, స్నానం చేసి వెంటనే కాళ్ళకి పసుపు పూసుకొని అప్పుడు పని స్టార్ట్ చేయండి. చాలా బాగుంటుంది మీకు కూడా. అంటే యాంటీబయాటిక్ అనేది పని చేస్తూ ఉంటుంది. మనం నీళ్ళలోకి అలా వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ కాళ్ళు పాయకుండా పగలకుండా అలా బాగుంటుంది అనమాట. ఇంకా నేను కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత స్టవ్ కూడా మార్నింగే మొత్తం, అసలు నేను మార్నింగ్ లేచాను 6కి లేచాను, 6:30 దాకా అలా కాలక్షేపం చేసి కాలకృత్యాలన్నీ తీర్చేసుకొని అప్పుడు బయటంతా చిమ్మి తుడిచి 2 సైడ్లు ముగ్గులు పెట్టి, ముగ్గులు కూడా ఏం పెట్టాను అనేది మీకు చూపిస్తాను. ముగ్గులు పెట్టేసి మళ్ళీ ఇల్లు చిమ్మి ఇల్లు తుడిచి కిందకెళ్ళి జిల్లేడాకులు అయితే తెచ్చుకున్నాను అనమాట. స్టవ్ కూడా తుడిచేశాను అప్పుడే. ఇక స్నానం చేసి వచ్చాను కదా ఫ్రెష్గా, ఇంకప్పుడు స్టవ్ మొత్తం కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు అయితే వేసాను. అంటే ముగ్గు అంటే ఏం లేదు, చుట్టూతో బార్డర్ల లాగా ఇట్లా ముగ్గు పిండితో అయితే గీసాను అనమాట. అప్పుడు ఇత్తడి గిన్నె అయితే తీసుకొని, పొంగల్ పెట్టే గిన్నె ఇది, ఓన్లీ పొంగల్ కోసం సెపరేట్గా ఒక గిన్నె అయితే పెట్టుకుంటాం కదా, ఆ గిన్నెకి మళ్ళీ పసుపు రాసి బొట్లు పెట్టి పాలు పోసి ఇక స్టవ్ అయితే వెలిగించాను అనమాట. అండ్ దండం ఎందుకు పెట్టుకున్నాను మీకు డౌట్ రావచ్చు కదా, పొంగలి మంచిగా కుదరాలి అని చెప్పేసి దండం పెట్టుకున్నాను అనమాట. బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేశాను. మార్నింగ్ ఆల్రెడీ పులిహోర అయితే చేశాను, దేవుడి కోసం తీసి మిగతాది మా ఆయనకి అయితే పెట్టేశాను. అండ్ నేను ఆకలికి ఆగలేకపోయాను అనమాట. అంటే నాకు ఈ మధ్య బాగా ఆకలేసేస్తుంది పొద్దున్న పళ్ళదొంకంగానే. ఇక అందుకని నేను కూడా తినేసి స్నానం చేశాను అనమాట. తినేసి స్నానం చేసి ఎటువంటి దోషం ఉండదు అంటారు, అందుకని తినేసి స్నానం చేశాను. పులిహోర మాత్రం దేవుడికి తీసాను, మిగతాది మేము తినేసాము. ఇప్పుడు పొంగల్ పెడుతున్నా, పొంగల్ కూడా పెట్టేసుకొని ఇంక పూజ అయితే స్టార్ట్ చేయాలి. పొంగల్ అయితే ఎక్కువ చేయట్లేదు, కొంచెమే చేస్తున్నాను. ప్రసాదంగా నేనెంత తినాలో అంత, మా ఆయన ఎంత తినాలో అంత, మిగిలింది మా ఆయన తింటే, నేను ఎక్కువ స్వీట్ తినాను కాబట్టి కొంచెమే చేస్తున్నాను ప్రసాదంగా. ఎందుకంటే మొన్న సంక్రాంతి అప్పుడు కూడా నేను పొంగల్ అయితే పెట్టలేదు, మిగతా అన్ని చేశాను. కానీ పొంగల్ అంటారు కానీ పొంగల్ అసలు చేయలేదు. అందుకని ఈసారి మాత్రం కన్ఫామ్గా పొంగల్ చేస్తున్నా. ఇంకా పాలు పొంగితే చాలా మంచిది అంటారు. అలాగే ఇంకా పాలు అయితే పొంగినాయి, బియ్యం పోసాను కదా, ఇంకా అవైతే ఉడకబెడుతూ ఉన్నాను అనమాట. ఈలోపు నేను బెల్లము మేము ఈ మధ్య పొడి వాడుతున్నాం అనమాట. 6
ఆర్గానిక్ది పొడి వాడుతున్నాము. ఇంకా పొడి, యాలకుల పొడి అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పక్కన స్టవ్ మీద ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కూడా పలుకులు వేసానమాట. జీడిపప్పు కూడా మేము ఇంతకుముందు ఫస్ట్లో అయితే గుళ్ళు తెచ్చేవాళ్ళం, తర్వాత బద్దలు తెచ్చేవాళ్ళం. ఇప్పుడు అసలు ఏకంగా ముక్కలే తెస్తున్నాం అనమాట. ఎందుకంటే అవి తెచ్చి మళ్ళీ ఎరగొట్టుకొని వేసుకునే బదులు ఒకేసారిగా ముక్కలు వేసేస్తే సరిపోయిద్దిలే అన్నట్లుగా మాకు బద్ధకం ఎక్కువైపోయింది. మాకు కాదు, మెయిన్గా నాకు చాలా బద్ధకం ఎక్కువైపోయింది అనమాట. అందుకని అలా సింపుల్గా ముక్కలు అయితే తెచ్చి దేంట్లో కాలో దాంట్లోకి వేసేసుకుంటున్నాము. పొంగల్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఈలోపు దేవుడికి కనుక పూలు పెట్టేసుకుంటే చక్కగా పొంగల్ తెచ్చేసేసి ఇక్కడ పెట్టేసుకొని పూజ చేసుకొని నైవేద్యం పెట్టేస్తే బాగుంటుంది కదా, అందుకని ఇలా పూలు పెడుతున్నాను అనమాట. సమయానికి ఇంట్లో పూలు ఉండబట్టి సరిపోయిందండి. లేదంటే యాక్చువల్గా నేను పండగ అయితే తెచ్చుకుంటాను, కానీ ఈసారి ఎందుకో నెగ్లెక్ట్ చేశాను. ఇంట్లో టయానికి పూలు ఉండబట్టి పండగ అయినా కూడా మళ్ళీ మా ఆయన అడగకుండా మళ్ళీ మా ఆయన తెస్తాడో తేడో అని అదొక డౌట్ కూడా ఉండేది. ఇక నేను ఉండబట్టి టయానికి పూలు కూడా పెట్టేసుకొని ఇంకా ఆ ప్రమిదలు అవన్నీ కూడా కడిగేశాను. ఇవి ఇత్తడి ప్రమిదలు అనమాట. ఆ ఇత్తడి ప్రమిదలు అటు ఇటు పెట్టేసేసి వాటి కింద ప్లేట్స్ కూడా పెట్టి వాటిలోకి ఒక్కొక్క ప్రమిదలో 4 ఒత్తులు అయితే వేస్తాను నేను. మామూలుగా అయితే రోజు నిత్య దీపారాధనలో అయితే ఒక ప్రమిదలో 4 ఒత్తులు వేసేస్తాను. అలా కాకుండా ఫెస్టివల్స్ టైంలో ఏంటంటే 2 సైడ్లు కూడా 4 అంటే 8 ఒత్తులు అయితే వేసి అగరబత్తి కేలికిచ్చుకొని అగ్గిపెట్టె గీసిన తర్వాత అగరబత్తి వెలిగించుకొని అగరబత్తితో దీపారాధన అయితే చెయ్యాలన్నమాట. లేదంటే మీరు హారతిస్తారు కదా, దాంట్లో ఒత్తేసి వెలిగించి దాంతోటైనా దీపం వెలిగించాలి. అంతేగాని డైరెక్ట్గా అగ్గిపుల్లతో అయితే వెలిగించకూడదు. అది నాకు తెలిసిన విషయం, చాలామందికి తెలియదు. అందుకనే నేను చెప్తూ ఉంటాను. కొంతమంది డైరెక్ట్గా వెలిగించేస్తారు అండ్ కొంతమంది ఒక్కొక్క ఒత్తే వేస్తారు. అలా వేయొద్దు. 2 ఒత్తులు కానీ 4 ఒత్తులు కానీ అలా అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంకా వేసేసి దానికి సంబంధించిన ఒక మంత్రం అయితే ఉంటుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం దీపదేవ్యే నమోస్తుతే అనే మంత్రాన్ని 3 సార్లు చెప్పుకుంటూ ఇంకా వాటికి కుంకాలు పెట్టేసేసి ప్రమిదలకి 3 సైడ్లు కుంకాలు పెట్టేసేసి 4 అక్షింతలు వేసేసేసి ఇంకా పూలు ఉంటే పూలు కూడా పూల రెక్కలో లేకపోతే పూలో ఏదో ఒకటైతే వేసేస్తానమాట. అలా ఫినిష్ చేశాను. మీకు మధ్య మధ్యలో డౌట్ రావచ్చు, ఎందుకు కిందకు వంగుతున్నావు అనేసి. అక్కడ అగరబత్తి స్టాండ్ ఒక స్టూల్ వేసి దాని మీద పెట్టానమాట, అక్కడ పెడదామని చెప్పేసి. ఇంకా అగరబత్తి కూడా ఇచ్చేస్తున్నాను. ఇంకా నాకు వచ్చిన మంత్రాలన్నీ చదువుకుంటానండి. యాక్చువల్గా పూజ చేసేటప్పుడు ఏంటంటే స్పెషల్గా పండగలు ఉంటే ఆ రోజు ఏ దేవుడు అయితే ప్రత్యేకమో ఆ దేవుడికి సంబంధించి ఎక్కువ చదువుకుంటాను. రోజు డైలీ వారిలో అయితే వినాయకుడి స్తోత్రము, సరస్వతీదేవి స్తోత్రము, ఇంకా గాయత్రి మంత్రము, మృత్యుంజయ మంత్రము, ఇలా అన్నీ చదువుకుంటాను అనమాట. మహాలక్ష్మి స్తోత్రము, వినాయకుడిది చిన్న పాట, ఆ చిన్న పాట, ఇంకా అట్లా అన్నీ చదువుకుంటాను. ఈరోజు కూడా అవన్నీ చదువుకొని అప్పుడు ఇంకైతే ఆరగింపు అయితే పెట్టేశాను అనమాట దేవుడికి. అండ్ అలాగే హారతి కూడా ఇచ్చేసాను. అసలు పూజ చేద్దామంటే ఏ మాత్రం కుదరట్లేదు. హారతి ఇచ్చాను కదా, మీకు కూడా కళ్ళద్దుకోమని చూపించాను. నేనైతే కళ్ళద్దేసుకున్నాను. నాకున్న మనసులో ఉన్న కోరికలన్నీ గట్టిగా చెప్పుకున్నాను, ఈసారైనా తీర్చేయ, ఈ సంవత్సరం అయినా తీర్చేయ అని చెప్పేసి. తర్వాత స్వామివారు ప్రసాదాన్ని ఆరగిస్తారనేసి నేను ఇంకా తలుపులన్నీ వేసుకొని బయటికి వెళ్ళేసి సూర్య భగవానుడికి కూడా కొంచెం పొంగలైతే పెట్టి అక్కడ దండం పెట్టుకొని అయితే వచ్చాను. తర్వాత తలుపు తట్టి లోపలికైతే వచ్చేసాను అనమాట. పూజ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. అండ్ నైవేద్యం కూడా స్వీకరించాను అన్నమాట. నేను అయిపోయింది. ఎప్పుడైతే మనము దేవుడికి ప్రసాదం పెట్టి మనం తీసుకుంటామో అప్పుడే కంప్లీట్గా పూజ అయినట్టు. మనం పూజ చేసి అలా ఆ నైవేద్యాన్ని దేవుడికి పెట్టి మనం ఊరుకుంటే మాత్రం ఆ పూజ సక్సెస్ కాదనమాట. మనం ఆరగించాలి, అప్పుడు మాత్రమే పూజ కంప్లీట్గా అయినట్టు అని చెప్పి నాకు తెలుసు. ఇక ఇంకా ఏదన్నా దాని వెనక సైన్స్ ఉందా అనేది నాకైతే తెలియదు. నాకు అంతవరకు తెలుసు, అది మీ అందరికీ పాస్ చేశానని నేను అనుకుంటున్నాను. సో అయితే ఈరోజు పూజ అయితే అయిపోయింది కదా సక్సెస్ఫుల్గా. ఇక మార్నింగ్ నేనైతే మా ఇంటి ముందు ఒక చిన్న రథం ముగ్గేశాను, మీకు కూడా చూస్తారండి. ఇదిగోండి మా ఇంటి ముందు చిన్న రథం, చిన్ని రథం. రథంలో సూర్య భగవానుడు. వాకిట్లో అయితే రథం ముగ్గేం వేయలేదు, మెలికల ముగ్గేసాను అనమాట. ఇలా ఈరోజు సూర్య భగవానుడికి కూడా కొంచెం పొంగల్ అయితే పెట్టానమాట. యాక్చువల్గా చిక్కుడాకులో పెట్టాలి, చిక్కుడాకు మన దగ్గర లేదు కాబట్టి జిల్లేడాకులో అయితే పెట్టాను. విషయం ఏంటంటే ఈరోజు రథసప్తమి కాబట్టి నాకు తెలిసి
అందరూ జిల్లేడాకులతో తలస్నానం చేసుంటారు. దానికి ఒక మంత్రం కూడా ఉంటుంది. సప్త సప్త మహాసప్త సప్తమి రథసప్తమి అనుకుంటూ జిల్లేడాకులు పెట్టుకొని తలస్నానం అయితే చేయాలి. దెన్ నెక్స్ట్ పూజ కంప్లీట్గా చేసుకొని అంటే పాలు పొంగించుకొని పొంగల్ పెట్టుకొని సూర్యభగవానుడికి కూడా ఆరగింపించుకొని వంటలోకి చిక్కుడాకులో మామూలుగా చిక్కుడాకులు అయితే సూర్యభగవానుడికి పెడతారనమాట పొంగల్ అయితే. నేను అలా ఏం పెట్టలేదు, జిల్లేడాకులు అయితే పెట్టాను. ఇక కూర కూడా చిక్కుడుగాయ కూర చేసుకుంటే మంచిది అంటారు. ఈరోజు ఎలాగో మా ఇంట్లో చిక్కుడుగాయలు ఉన్నాయి. ఈరోజు మా ఇంట్లో చిక్కుడుగాయ కర్రీ. సో రథసప్తమి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. మా ఇంట్లో పూజ చేసి ఎన్నాళ్ళయిందో ఆ దేవుడు నాకు పండగల టైంలో తప్పితే మిగతా టైంలో అసలు గుర్తు రావట్లేదన్నమాట. అండ్ ముందు ఏలూరులో ఉన్నప్పుడు అయితే అసలు పూజ చేయకుండా తినేదాన్ని కూడా కాదు. అది 11 అవని 11:30 అవని 12 కూడా అవని పూజ చేయకపోతే ఆ రోజు ఫుడ్ లేదనమాట. అట్లా ఉండేదాన్ని. ఇప్పుడు కంప్లీట్గా అసలు పూజ చేయట్లేదు. ఇదేంటి పండగల టైంలో తప్పితే అస్సలు గుర్తు రావట్లేదు అనమాట దేవుడు. అసలు దేవుడు గూడిని కూడా నేనైతే ఓపెన్ చేయట్లేదు. ఓపెన్ చేసినా కూడా క్లోజ్ చేసేస్తున్నాను, కానీ నేను మాత్రం అసలు ఓపెన్ చేయట్లేదు అనమాట. అలా అయిపోయింది. ఎందుకు ఏంటి అనేది ఇక ఆ దేవుడు పెట్టిన ఒక ఏమంటారు దాన్ని శిక్ష, ఇంకా ఏదైనా కానీ అనమాట. దేవుడు పెట్టాడు, మనం అనుభవిస్తున్నాం అంతే. నేనైతే అలాగే అనుకుంటాను. అప్పుడు పూజ చేయాలి అని ఆ దేవుడే కల్పించాడు, ఇప్పుడు పూజ చేయొద్దని కూడా ఆ దేవుడే చెప్తున్నాడు. ఎందుకనేది అయితే నాకు తెలియదు. కానీ అసలు పూజ చేసుకున్న రోజు చూడండి, ఇల్లు కానీ మనసు కానీ ఎంత పాజిటివ్గా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నాకైతే అగరబత్తి స్మెల్, ఆ ధూప్ స్టిక్ స్మెల్ చూసినప్పుడు అసలు పాజిటివ్నెస్ ఎలా వస్తుందంటే అసలు అబ్బా, నాకు ఇంకా రోజు చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఆ టయానికి మళ్ళీ చేసుకోలేకపోతున్నాను. అది కంటిన్యూషన్గా చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నుంచి. ఇక మరి ఎలా అవుతుంది ఏంటి అనేది చూద్దాము. ఈ రోజుకైతే కంప్లీట్ అయింది. సో తర్వాత అయితే ఫ్రెష్ అయ్యానమాట. మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట. యాక్చువల్గా మీరు వీడియో స్టార్టింగ్లో విన్నారు కదా, నేను ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అయితే పెడతాను అని చెప్పేసి, కానీ అది పెట్టట్లేదన్నమాట ఈ వీడియోలో. ఎందుకు ఏంటి అని డౌట్ రావచ్చు. ఇప్పటికే ఆల్మోస్ట్ 15 minutes వీడియో వచ్చింది. ఇంకా పెట్టాను అంటే ఇంకా చూడలేరు, మీకే విసుకొచ్చేస్తుంది. అందుకని ఇంకొక వీడియోలో అయితే పెడతానమాట. ఈ వీడియోలో పెట్టనందుకు ఐఎమ్ వెరీ సారీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను అగరబత్తీలు ధూప్ స్టిక్స్ అవన్నీ అయితే వెలిగించాను కదా, అవి నార్మల్ అగరబత్తి నార్మల్ ధూప్ స్టిక్స్ అయితే కాదండి. గో పేడతో అంటే ఆవు పేడతో డైరెక్ట్గా తయారు చేసినవి, అంటే ఆర్గానిక్ అంటారు కదా, అలాంటివి అనమాట. ఈ మధ్య మేము వాడుతున్నాము గోపతి అనే ప్రోడక్ట్స్ వాడుతున్నాం అనమాట. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రోడక్ట్స్ కూడా. అండ్ మేము ఈ మధ్య ఆఫర్లో కొన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ప్యాకేజ్ కూడా వచ్చింది. చాలా పెద్ద బాక్స్ అయితే వచ్చిందనమాట. అండ్ చాలా మంచి స్మెల్ అండి. అసలు ఆ స్మెల్ ఎలా ఉందంటే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, అసలు నిజంగా చాలా బాగుంది. మీరు కనుక ఒక్కసారి స్మెల్ చూసారు అంటే ఆటోమేటిక్గా మీరు అట్రాక్ట్ అయిపోతారనమాట ఆ ప్రోడక్ట్స్కి. అంత బాగుంటుంది. అండ్ దాంతోపాటు మేము ఒక వంట ఆయిల్ కూడా తెప్పించుకున్నాం. అలాంటివన్నీ తెప్పించుకున్నాం అనమాట గోపతి వాళ్ళవి. చాలా మంచి ప్రోడక్ట్స్, చాలా బాగున్నాయి. అంటే ఇది ప్రమోటింగ్ కాదు, నేను జస్ట్ వాడాను కాబట్టి దాని రివ్యూ చెప్తున్నాను అంతే. మేము ఫస్ట్ టైం తెప్పించాము, చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చితే తీసుకుంటారు అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను, కానీ మిమ్మల్ని ప్రెషర్ చేయట్లేదు తీసుకోమని. అండ్ అలాగే ప్రమోటింగ్ కూడా చేయట్లేదు అనమాట. నేను జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను. ఆ ప్రోడక్ట్స్ గురించి మీకు ప్యాకేజ్ అవన్నీ కూడా నేను ఒకసారి ఒక షార్ట్ వీడియోలో అయినా కానీ పోస్ట్ చేస్తాను, చూడండి. అండ్ దానికి సంబంధించిన లింక్స్ అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్ళి చక్కగా బై చేయొచ్చు అనమాట. సో ఈరోజుకి వీడియో అయితే ఇదే. మీరు అనుకోవచ్చు రోజు మొత్తంలో ఆడవాళ్ళు ఏం చేస్తారు అని. నిజంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటారు కదా, అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యిద్ది. ఎందుకు అంటే మల్టీ టాస్కింగ్ అనమాట. ఒక పక్క మీరు గమనించారో లేదో, ఇందాక పొయ్యి మీద ఒకవైపు పొంగల్ ఉంది, ఇంకొక వైపు జీడిపప్పు వేగిస్తున్నా. ఒక పక్క ఇది పొంగుతుందని ఇది చూస్తున్నాను, ఒక పక్క అది పొంగుతుందని అది చూస్తున్నాను, మళ్ళీ పొంగల్లోకి ఏం కావాలి అనేది చూసుకుంటున్నాను, నెక్స్ట్ వెళ్ళి పూలు పెట్టుకుంటున్నాను, వస్తున్నాను, దేవుడికి కావాల్సినవన్నీ చూసుకుంటున్నాను. అంటే చూసారా ఎలా
మేనేజ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ మనకి పెళ్ళికి ముందు అలవాటు ఉండవు. అమ్మగారింట్లో ఒక రకంలో ఉంటాము, అత్తగారింటికి వచ్చినాక ఒక రకంగా ఉంటాం అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఆడవాళ్ళు అయితే. కానీ మగవాళ్ళు అలా ఉండరు. ఎప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. అక్కడ అమ్మ దగ్గర సాగించుకుంటారు, ఇక్కడ భార్య దగ్గర సాగించుకుంటారు అన్నట్టు. ఎక్కడ మారాలి అని మాత్రం వాళ్ళకి ఆలోచన రాదు. కానీ మనకు ఆ మంచి ఆలోచన ఇచ్చినందుకు దేవుడికి నిజంగానే ప్రణామములు అనమాట. అంత చేంజెస్ ఎలా వస్తాయి. మా అమ్మ కానీ మా రిలేటివ్స్ కానీ ఇప్పుడు చూసినా నన్ను ఏమంటారు తెలుసా, పెళ్ళికి ముందు నువ్వు తిన్న ప్లేట్ కూడా నువ్వు తీసేదానివి కాదు, అలాంటిది ఇప్పుడు అన్ని పనులు అన్నీ ఎలా చేస్తున్నావు. మా అమ్మమ్మ ఉన్నప్పుడు మా అమ్మమ్మ కూడా అనేదనమాట. అసలు మనిషిని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకుముందు తాగిన వాటర్ గ్లాస్ కానీ లేదా తిన్న ప్లేట్ కానీ తీయమంటే తీసేది కాదు, ఇప్పుడు ఇన్ని పనులు ఒక్కటి ఎలా చేసుకుంటుంది, తెంపు తీరకుండా ఎప్పుడు చేసినా ఫోన్లో పనులు అంటుంది అని చెప్పి అనేది మా అమ్మమ్మ కూడా. అన్నీ ఎలా చేసుకుంటున్నాం, అన్ని బరువులు బాధ్యతలు మన తల మీద వేసుకొని చేసుకోవడం అంటే అది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఒక మగోడైతే అలా చేయలేడు, కానీ అది ఒక ఆడదానికి మాత్రమే సాధ్యం. అందుకనే ఆడవాళ్ళు మీకు జోహార్లు అనేది. అంటే ఈ విషయం మీకు ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, కొన్ని ఇళ్లలో ఆల్రెడీ వార్స్ జరుగుతుంటాయి. ఎలాగో తెలుసా, ఇంట్లో ఏముంది, నువ్వు పని చేసుకుంటావు, పడుకుంటావు. మేము ఆఫీస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడతాం, ఎన్ని తలనొప్పులు ఎన్ని హెడ్ఏకులు ఉంటాయి, మీకేం తెలియదు, ఏదో ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీగా ఉండడమే మీకు కనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది మగాళ్ళు అంటారు. కానీ ఇంట్లో ఆడవాళ్ళు పడే కష్టం మగవాళ్ళ కష్టం ఒకటి కాదు. కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో ఉండి చేసుకునే పని. ఇది మనకి టైం పరిగెత్తుతుంటుంది, దాని వెనక మనం పరిగెత్తుతుంటాము. అలా ఉంటుంది అనమాట. అంటే పరుగులు పందాల మీద నడుస్తూ ఉంటుంది మన పని అంతా. వాళ్ళకి అలా కాదు, ఇచ్చిన టైంలో అయినంత వర్కే చేసుకుంటారు, నెక్స్ట్ది రేపు చేసుకుంటారు. కానీ మనం ఈరోజు అంట్లు కడగాలి అనుకున్నాము, కడగలేదనుకోండి, రేపటికి గిన్నెలు ఉండవు. కాబట్టి కన్ఫర్మ్గా ఈరోజు కడుక్కోవాల్సిందే. అది అట్లా ఉంటుంది అనమాట మన వర్క్. అందుకనే ఆడవాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. మీ మగవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో దానికి డబుల్ త్రిబుల్ ఇంట్లో ఆడవాళ్ళు కష్టపడితేనే మీరు ఆ పని చేయగలుగుతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకో చెప్పాలి అనిపించింది. ఇంత మల్టీ టాస్కింగ్ వర్క్ చేస్తున్న మన ఆడవాళ్ళకి ఆ ప్లేస్ ఉండదా అనేది అనిపించింది నాకు. అందుకనే షేర్ చేశాను. ఎవరిని ఉద్దేశించింది కాదు ఇది, నేను జస్ట్ నా మనసులో మాట మీకు ఎక్స్ప్రెస్ చేశాను అంతే. అదనమాట వీడియో. అయితే ఎలా అనిపించింది ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా ఏదో ఒక కామెంట్ చేయండి. మీకు ఇంకా ఒక్క విషయమే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. చాలామంది అంటున్నారు మేము వ్లాగ్ చూస్తున్నాము అని, కానీ లైక్స్ రావట్లేదు, వ్యూస్ అయితే వస్తున్నాయి, లైక్స్ మాత్రం రావట్లేదు. ఏంటా అంటే మొన్న చెప్తున్నారు, మా స్ట్రీట్ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, మేము వీడియో చూస్తాము కానీ లైక్ చేయము అంటున్నారు. అదేంటి, నేను లాస్ట్లో చెప్తున్నాను కదా లైక్ చేయండి అంటే, లైక్ ఎందుకు చెయ్యమంటాము అంటే, మీరు ఇప్పుడు చూశారు బాగానే ఉంది, మీకు ఎంటర్టైన్గానే ఉంది, కానీ మీరు లైక్ చేస్తే మీలాగా ఎంటర్టైన్ అయ్యే పీపుల్కి మరికొంతమందికి ఆ వీడియోని అనే దాన్ని సజెస్ట్ చేస్తారు లేదా రికమెండ్ చేస్తారనమాట. అందుకనే లైక్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పేసి అడుగుతాము. ఇంకా మీకు కనుక నచ్చింది అనుకో, మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టి షేర్ చేయండి, లేదా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. దానివల్ల మీరు నష్టపోయేది ఏముండదు కదా, మీ నుంచి ₹1 కూడా ఖర్చు అవ్వదు కదా. ఎందుకు అలా ఫీల్ అయిపోతారు? ఇప్పుడు నేను అనుకోండి, నేను చూసే ప్రతి వ్లాగ్లో అంటే నేను ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఫస్ట్ నేను వ్లాగ్ ఓపెన్ చేయగానే ముందు లైక్ చేస్తా, ఆ తర్వాతే వ్లాగ్ చూస్తాను. అంటే వాళ్ళకి ఆ లైక్ చాలా ఇంపార్టెంట్, మీరు ఇచ్చే లైకే చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఏం డబ్బులు పెట్టట్లేదు కదా, మన వల్ల ఒకరికి మంచి జరిగితే చాలా హ్యాపీ. నేను ఈ విషయాన్ని నా యూట్యూబ్ ఛానల్లో చాలాసార్లు చెప్పాను, చాలామందికి తెలియట్లేదు లైక్ ఎలా చేయాలి అండ్ కామెంట్ ఎలా చేయాలి అనేది కూడా తెలియట్లేదు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను పర్సనల్గా వాళ్ళు నాకు నా వాట్సాప్ మెంబర్స్ అయినా నా ఇన్స్టాగ్రామ్ మెంబర్స్ అయినా కానీ ఎవరైనా కానీ నాకు పర్సనల్గా మాకు తెలియట్లేదు అని అడిగితే నేను ప్రత్యేకించి దానికోసం ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. లైక్ ఏం లేదండి, అక్కడ ఇలా థమ్స్అప్ సింబల్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే లైక్ అయిపోతుంది, కింద కామెంట్స్ అని కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు తోచిన సింబల్ లేదా నా ఛానల్ పేరు మనీష్ విష్ కాబట్టి ఎంవి అనో లేదా హాయ్ అనో బాయ్ అనో
ఈ రోజుల్లో తెలియని వాళ్ళు ఎవరున్నారండి, చాలామందికి తెలుసు కానీ పెట్టట్లేదు. ఎందుకంటే ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మా చుట్టాలందరూ నా వీడియోలు చూస్తారు కానీ ఎవ్వరూ ఒక్క లైక్ కూడా చేయరు. ఏదో అంటే వాళ్ళు లైక్ చేస్తేనే మేము మాకేదో కోట్లు వస్తున్నాయని వాళ్ళ అపోహ అని ఏదో ఒక డైలాగ్ లాగా ఉంటుంది. అది అందరికీ వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ చేయని వాళ్ళందరికీ అదే వర్తించిద్ది. ఏమైద్దండి మీరు లైక్ చేస్తే మహా అయితే మాకు ఒకళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అంతకు మించి ఏమన్నా అవుతుందా? అవ్వదు. కాబట్టి ప్లీజ్ ఇప్పటికైనా నాది రిక్వెస్ట్ అనుకుంటారో లేదా వార్నింగ్ అనుకుంటారో ఇంకేదన్నా అనుకోండి కానీ లైక్ మాత్రం చేయండి ప్లీజ్. ఈ రథసప్తమికి నేను అడిగే ఒకే ఒక విషయం, ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.